అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒక ఫంక్షన్లలో, ఒక మ్యారేజ్లలో గిఫ్ట్ ఇవ్వడం కోసము 1 అవర్ 2 అవర్స్ అని నిలబడతాం. కానీ కాళ్ళ నొప్పులు వచ్చినా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా ఏంటంటే ఆ వ్యక్తికి ఆ గిఫ్ట్ ఇచ్చే వరకు ఏంటంటే మనకి పేషెన్స్ ఉంటుంది. అదే చర్చిలో, మందిరాలలో ఏంటంటే నిలబడి దేవుని స్తుతించండి, ఆరాధించండి అంటే అయ్యో కాళ్ళ నొప్పులు, నా షుగర్ ఉంది, టైం ట్యాబ్లెట్ వేసుకోవాలి, బీపీ ఉంది, టైం తినాలి అనే ఇంటెన్షన్ అండి. ఎట్లా కంపేర్ చేస్తున్నారండి? దేవుడు ఏమంటే సో మనుషుని యొక్క వెంబడించద్దు అంటున్నారు దేవుడు. కానీ దేవుడు ఏంటంటే నన్ను వెంబడించమని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఏసైని వెంబడించమని చెప్తా ఉన్నాడు దేవుడు. కానీ చర్చిలో రాగానే అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. దాహం వేస్తుంది, సో యూరిన్ వస్తుంది, తర్వాత వాష్రూమ్ వస్తుంది, తర్వాత ఏంటంటే ఆకలి వేస్తుంది. కానీ అదే ఫంక్షన్లలో నైట్ 11, 12 అయినా కూడా ఏంటంటే అప్పుడు ఎటువంటి నొప్పి లేదు, బాధ ఉండదు. ఎందుకంటే అందరు నన్ను చూస్తున్నారు అని చెప్పేసి స్టేజ్ మీద కాళ్ళ నొప్పులు వచ్చి కూడా చక్కెర వచ్చి పడిపోతే కూడా ఏంటంటే గిఫ్ట్ ఇవ్వాలి ఇంటెన్షన్. అదే మందిరంలో మాత్రం అప్పుడే కాళ్ళ నొప్పులు 1 అవర్కి దేవుడు స్థించండి నిలబడంటే కాళ్ళు వస్తూ ఉంటాయి. చర్చి మీద కూర్చుంటా, అదే చీరలు కూర్చుంటూ ఉంటారు, కింద కూర్చోమంటే కూర్చోరు మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ చర్చిలో ఏంటంటే అందరూ ఏమనుకుంటారో అని. కానీ దేవుడు ఏం చూస్తున్నా అంటే నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వేటికి మొదట ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నా అంటే దేవుడు ఏంటంటే నా చిత్తం చేయవాడే నా కుమారుడు, నా కుమార్తె అంటున్నాడు. అని చిత్తం మనకి ఏంది? ఆయన ఆనుకొని జీవించాలి, అని ఆనుకొని జీవించాలి. మన లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తా ఉన్నాం. కాబట్టి దేవుడు మన జీవితాలలో ఎందుకుంటాయండి ఆశీర్వాదాలు, ఎందుకుంటాయని మన కుటుంబంలో బ్లెస్సింగ్స్ ఉండవు. ఎందుకంటే దేవుడిని వేటిని వెతుకున్నావు తెలుసు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా మీరు పారిపోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లోకంలో ఉన్నవాటిని నేను ప్రేమింపకుడి, ఎందుకంటే దేవుని రాజ్యంను వెతుకమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మందిరాలలో నిలబడి ఆరాధించండి. సో ప్రభుచితం అయితే కింద కూర్చొని దేవుని ఆరాధించండి, అది మంచిది. ఎందుకంటే మీకు ఏ లోపం అయితే ఉందో అది సరిచేస్తాడు దేవుడు. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి, ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాము. దేవుని నామములో మీ అందరూ శుభాలు కలుగును గాక. ఆమేన్.